ఏముండవు చౌదరి గారు? ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు వచ్చి మనుషుల మధ్య ఉండే బంధాలని అనుబంధాలని తుంచేస్తున్నాయండి. సోషల్ మీడియా గురించా? అదేం పాపం చేసిందండి? ఈ ప్రపంచాన్ని మొత్తం చిన్న కుగ్రామంగా మార్చేసింది. టుడే ద వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్. మంచిదే కదండి? మంచో ఏంటో, అదొచ్చాక పెద్దలంటే పిల్లలకి రెస్పెక్ట్ లేకుండా పోయింది. మీ పెద్దాళ్ళు ఉన్నారే, కొత్త టెక్నాలజీని దేన్ని ఎంకరేజ్ చేయరండి. టీవీ వచ్చిన కొత్తల్లో ఇదే మాట అన్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాను కూడా అలాగే ఆడిపోసుకుంటున్నారు. సమాచార విప్లవం ఎంకరేజ్ చేయండి సార్. ఏం సమాచారం విప్లవమో ఏంటో, టీవీనే నయమనిపిస్తుంది. అందరం ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చూసేవాళ్ళం. ఈ సోషల్ మీడియా వచ్చాక దేశాల మధ్య దూరం తగ్గిందేమో గాని మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగిపోతుందండి. ఇంతకీ ఏమైందండి? ఏమే, ఆకలి దంచేస్తుంది, టిఫిన్ పెట్టు. అబ్బబ్బా, ఒక్క క్షణం లేట్ అయితే చాలు, ఇల్లు పీకి పందిరేస్తారు. ఏం గవర్నమెంట్ రావోయ్, 2 దోశలు తేవడానికి ఇంతసేపు. ఊరికే తినడం కాదు, తిని ఎలా ఉందో చెప్పండి, మేం కాస్త సంతోషిస్తాం. ఇప్పుడు చెప్పేదేంటో కొత్తగా 30 ఏళ్ళని చెప్తూనే ఉన్నాగా. అబ్బో, Dad, it's for you. Oh, thank you. బాబు టిఫిన్ చేసేల్రా. ఒరే నానా, మీరన్నా చెప్పండి, టిఫిన్ చేసేల్రా రే. చూసావే, నా కొడుకు నాకు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు. బిడ్డ తినకుండా వెళ్తున్నాడని నేను బాధపడుతుంటే మీరేంటి ఫోన్ చూసుకుని చంకలు గుద్దుకుంటున్నారు? కంగారెందుకే, చేతిలో ఫోన్ ఉందిగా, కాల్ చేసి అడుగుతా. నాకు కట్ చేసాడే, తర్వాత చేస్తాడులే. ఇదిగో, ఇందులో బోలెడు సినిమాలు చూడొచ్చు. అన్నగారి గుండమ్మ కదా, నీకు ఇష్టం కదా, ఆ సినిమా చూపిస్తాను చూడు. సార్లేంటి సంబడం, సినిమాలు చూస్తూ కూర్చుంటే వంట ఎవరు చేస్తారు? ఆ సినిమా చూసే అదృష్టమే లేదు దీనికి. సూపర్. ఏమోయ్, టిఫిన్ బయట చేస్తాడట, వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు.
ఏమయ్యో చిన్నపిల్లల్లాగా ఫోన్లో ఏంటి ఆటలు? భోజనానికి లేండి. ఒరే బాబు, బుజ్జి కన్నా, ఒరే నాన్న, బుజ్జిబాబు, భోజనానికి రారా. ఏమవు ఆ? నీ కొడుకు స్విగ్గీలో డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాడంట. మనం తినేమని వాట్సాప్ చేశాడు. ఆ మొక్క నోటితో చెప్తే వాడి సొమ్ము ఏమైనా పోతుందా? వాడేమైనా పొరుగురులో ఉన్నాడా ఫోన్లో మెసేజ్ పెట్టడానికి? పక్క గదిలోనేగా ఉన్నాడు. పిచ్చిదన్నా, పక్క గదిలో కదే, పక్క పక్కనే ఉన్నా చాటింగ్లేనే, టాకింగ్లు ఉండవు. మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది మనలాంటి ఓల్డ్ జనరేషన్ చేసే పని. అంతెందుకు, ఇప్పుడు యూత్ కోపం వచ్చినా తిట్టుకోవట్లేదు, ట్విట్టర్లో తిట్టుకుంటున్నారే. అంతా ఆ సోషల్ మీడియా మహిమ. అయ్యో, మాట్లాడడం టైం వేస్ట్ అంట. వాడు మాకేం చెప్పాలన్నా, మేం వాడికేం చెప్పాలన్నా మాకిప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లే గతి. ఒకే ఇంట్లో ఉంటున్నా వాడు మాతో మాట్లాడి సంవత్సరం అయింది. ఎవరితోనూ మాట్లాడకుండా వాడు అలానే ఉంటే ఎక్కడ పిచ్చోడైపోతాడేమోనని వాళ్ళమ్మ బెంగ పెట్టుకుంది. మీరు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు చౌదరి గారు. ఎవరితోనూ మాట్లాడకుండా ఎలా ఉంటాడండి? మీతో మాట్లాడకపోవచ్చు, కానీ తన ఫ్రెండ్స్తోనూ కొలీగ్స్తోనూ మాట్లాడకుండా ఉండలేడు కదండి. ఫేస్ టు ఫేస్ మాట్లాడే ఫ్రెండ్స్ వాడికి ఎక్కడ ఏడ్చారండి? అంతా ఫేస్బుక్ ఫ్రెండ్సే. ఒకడు అమెరికాలో ఉంటాడు, ఇంకోటి ఆఫ్రికాలో ఉంటాడు, ఆఖరికి జాబ్ కూడా ఆన్లైన్లోనే. ఇంకా కొలీగ్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఓకేనా? ఇప్పటి జనరేషన్ అంతా అలాగే ఉంది చౌదరి గారు. ఆన్లైన్లో తప్ప ఆఫ్లైన్లో దొరకటమే లేదు. ఇదేమంత ప్రాబ్లం కాదు చౌదరి గారు. మీ వాడికి పెళ్లి చేసి చూడండి, అంతా అదే సర్దుకుపోతుంది. అదే అయింది. ఏంటి, టైం 11 అయింది. తలుపులేసి పడుకో. ఎక్కడికెళ్ళాడో ఏంటో, పిల్లాడింకా ఇంటికి రాలేదండి. రాకపోతే ఫోన్ చేసి కనుక్కోవాలి గాని అలా తలుపు దగ్గరే కాపలా కాస్తే ఉపయోగం ఏంటి? కాళ్ళు నొప్పులు తప్ప. ఏమే, ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నాడంట. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. వాడెక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో? ఫేస్బుక్లో పోస్టులు, వాట్సాప్లో మెసేజ్లు చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక్క ఫోన్ చేసి చెప్తే వాడి సొమ్ము ఏమైనా తరిగిపోతుందా? నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? వీడికిలా కాదు, పెళ్లి చేయాల్సిందే. ఇలా చెప్ప పెట్టకుండా చెక్కేస్తే మన ఊరుకున్నా పెళ్ళ ఊరుకోదుగా. ఎంత పెద్ద గందగడ్డైనా కత్తిపేటకి లోకు అంట. ఎట్లాంటి మగాడైనా పెళ్ళం అనే ఆయుధానికి లొంగాల్సిందేనమాట. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, కేబుల్ బిల్లు, నెట్ బిల్లు అన్నీ కట్టేశాగా. ఇంకేంటి? అదేం కాదురా. మరి ఇంకేంటి? ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టమన్నాగా. ఏంట్రా, వాట్సాప్లు, ఫేస్బుక్లు తప్ప డైరెక్ట్గా మాట్లాడవా? తల్లిదండ్రులతో మాట్లాడలేనంత బిజీయా నువ్వు?
అబ్బా క్లాస్ పీక్కమ్మా, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇందులో నీకెవరు నచ్చారు చెప్పు. ఎందుకు? ఎందుకేంట్రా, పెళ్లి చేసుకోవా? అదేంటి లింక్ పెట్టాగా, చూసుకోలేదా? లింక్ ఏంట్రా? మా మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేసి అందరికీ లింక్ పెట్టా, 30K లైక్స్ కూడా వచ్చాయి. మీరు చూడకపోతే అది నా మిస్టేకా? అసలు ఏమనుకుంటున్నాడండి వాడు? మనం చచ్చామనుకుంటున్నాడా? కన్నవాళ్ళం మనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదా? లవ్ మ్యారేజ్ కది, చెప్తే మనం ఒప్పుకోమని చెప్పలేదేమో. చేసుకుంటే చేసుకున్నాడు, కనీసం పిల్లని తీసుకుని ఇంటికి రావాలిగా. కొంప తీసి కాపురం కూడా పెట్టేశాడంటారా? అబ్బా అలా చేయలేవే. మంచి ముహూర్తం చూడు, అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి కోడల్ని కాపురాన్ని తీసుకొద్దాం. కాపురాన్ని తేవడానికి అమ్మాయి ఏం అనకాపల్లిలో లేదు, అమెరికాలో ఉంది. అమ్మాయి అమెరికాలో, నువ్వు హైదరాబాద్లో ఉంటే ఎలారా? పెళ్ళైతే సరిపోయిందా సంబడం? కాపురం పెట్టక్కర్లొద్దా ఏంటి? అబ్బా కొడుకులు మీరేం చేస్తారో నాకు తెలీదు. నెల తిరిగే లోపలకల్లా ఆ పిల్ల మన ఇంట్లో ఉండాలి. సంవత్సరం తిరిగే లోపల నా మనవడు నా చేతిలో ఉండాలి. సంవత్సరం ఎందుకు, 1 మంత్ ఆగు, నీ కోరిక తీరుతుంది. అంటే మాకు చెప్పకుండా ఫ్యామిలీ కూడా పెట్టేశావన్నమాట. తను యుఎస్లో, నేను ఇండియాలో, ఫ్యామిలీ ఎలా పెడతాను మమ్మీ? ఫ్యామిలీ పెట్టకుండా పిల్లలు ఎలా పుట్టుకొస్తారా పిచ్చి సన్నాసి? స్పర్మ్ కొరియర్ చేసా. కొరియర్ చేస్తే లెటర్స్ డెలివరీ అవుతాయని తెలుసు గాని పిల్లలు ఎలా డెలివరీ అవుతారా? నేను చెప్తా గానీ నువ్వు రావి. వాడేం మాట్లాడుతున్నాడో నాకేమీ అర్థం కావట్లేదండి. కాపురం పెట్టామంటే పెట్టలేదంటున్నాడు, కానీ 1 మంత్ లో మనవనిస్తానంటున్నాడు. ఇదెలా సాధ్యమండి? రోజులు మారిపోయాయి. మనిషి సాంకేతికంగా ఎదిగే కొద్దీ మానసికంగా పతనమైపోతున్నాడు. అబ్బా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. వీడి వీర్యాన్ని కొరియర్ చేశాడంట. ఆ వీర్యంతో అక్కడ నీ కోడలు గర్భవతి అయిందంట. చేపాడు పిదప కాలం పిదప బుద్ధులని. ఇదేం పోయే కాలం అండి, తలుచుకుంటేనే కంపని వెక్కిపోతుంది. ఏంటో ఏ ఎమోషన్స్ లేకుండా ఏదో అలా మెకానికల్గా బతికేస్తున్నారు. మనకంటే జంతువులే బెటర్ అనిపిస్తుంది. హలో మాస్టారు, ఏంటి ఏం మాట్లాడటం లేదు? పెళ్లి చేసి చూడమన్నారుగా, ఇప్పుడేం సలహా ఇస్తారు? మీరు ఓపెన్ అయ్యారు, నేను కాలేకపోతున్నాను, అంతే సార్. మాస్టారు, మన బాధని మన అనుకునే వాడితో పంచుకుంటే మనసు కొంచెం తేలిక పడుతుందండి. నా కొడుకు యుఎస్లో ఉన్నాడు. నెల నెల టెన్షన్గా నా అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. ఒక్కసారి వచ్చిపోరా, మీ అమ్మకి నిన్ను చూడాలని ఉందని ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాడు. తనకేమో కొడుకు మీద బెంగ. ఏదైతే అయిందని వేరే ఫ్రెండ్తో ఫోన్ చేయించి నేను చచ్చిపోయానని చెప్పించాను. అప్పుడైనా రాకపోతాడా అన్న ఆశ, కానీ వాడు రాలేదు. కానీ వాడు ఏం చేశాడో తెలుసా చౌదరి గారు? నా అంత్యక్రియల్ని ఆన్లైన్లో ఏర్పాటు చేశాడు. పెళ్ళిళ్ళకు ఉన్నట్టు చావులకు కూడా ఈవెంట్ మేనేజర్స్ ఉంటారని అప్పటిదాకా నాకు తెలీదు. వాళ్ళు వచ్చి ఇంటి ముందు ఫ్రీజర్ బాక్స్, ఫ్యూనరల్ వెహికల్, రెడీమేడ్ పాడే ఇవన్నీ తెచ్చి నానా హడావుడి చేశారు. ఫేస్బుక్లో నా ఫోటో పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని శ్రద్ధాంజలి ఘటించాడు. అది చూసి ఎక్కడో దూరాన ఉన్న చుట్టాలు కూడా వచ్చారు, కానీ వాడు రాలేదు. మనం కేవలం నెటిజన్స్ మాత్రమే కాదు, ఈ సొసైటీలో బతుకుతున్న సిటిజన్స్ కూడా. మనిషికి సోషల్ మీడియానే కాదు,
సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంపార్టెంటే. మన కన్నవాళ్లకు, మన చుట్టూ ఉన్నవాళ్లకు కష్టం వస్తే స్పందిద్దాం హార్ట్ఫుల్గా. ఫేస్బుక్లు, ట్విట్టర్లో పడి ఏ ఎమోషన్స్ లేకుండా బతకండి. అలా బతికితే మనకు రోబోలకు తేడా లేనట్టే.